19వ అధ్యాయము జ్ఞాన భక్తి యమ నియమాది సాధనముల వర్ణనము. శ్రీ భగవానుడు నుడివెను, ఉద్ధవ, ఉపనిషత్తులు మొదలగు శాస్త్రముల యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా జ్ఞాన సంపన్నుడు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, ఆత్మ సాక్షాత్కారమును పొందినవాడు అయిన యోగికి ఈ జగత్తంతయును భగవన్మాయని తెలియను. అట్టివాడు ఆ అజ్ఞానమును నాయందే సమర్పించును. అట్టివాడు ఆ జ్ఞానమును నాయందే సమర్పించును, అనగా నన్ను జ్ఞాన స్వరూపినిగా భావించును. అట్టి జ్ఞానికి నేనే అత్యంత ఇష్టుడను, ప్రాప్యుడను. తదుపాయమును నేనే. స్వర్గము, అపవర్గము అంటే మోక్షము నేనే. నేను తప్ప అతనికి ఈ విశ్వమునందు ప్రియమైన పదార్థము మరి ఏదియునూ లేదు. జ్ఞాన విజ్ఞానములతో సంపన్నుడైన సిద్ధపురుషుడు నా యొక్క సర్వాతిశాయయగు వాస్తవిక స్వరూపమును ఎరుగును. అట్టి జ్ఞాని తన జ్ఞానము ద్వారా నిరంతరము అంతఃకరణమునందు నన్నే ధారణ చేయును. ఉద్ధవ, అట్టి జ్ఞాని నాకు అత్యంత ప్రియతముడు. జై శ్రీహరి. పరమాత్మ జ్ఞానము యొక్క ఒక అంశతో లభించు సిద్ధికి సమానమగు తపశ్చర్యలు, తీర్థసేవలు, జపములు, దానములు, ఇంకను పవిత్ర కార్యములు మొదలగు వాని వలన ప్రాప్తించడి సిద్ధులెవ్వియును సాటిరావు. కనుక ఉద్ధవ, జ్ఞాన సహితముగా నీ ఆత్మస్వరూపమును ఎరుంగుము. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై భక్తిభావముతో నన్ను భజింపుము. మహామునులు సర్వయజ్ఞ స్వరూపుడను తమ అంతఃకరణములందు నిలిచిన నన్ను జ్ఞాన విజ్ఞాన యజ్ఞముల ద్వారా ఆరాధించి పరమసిద్ధిని పొందిరి. ఉద్ధవ, దేహేంద్రియ అంతఃకరణములతో కూడిన ఈ శరీరము త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క వికార రూపము. అజ్ఞాన కారణముగా దీనిని నీవు ఆశ్రయించితివి. నీ ఆత్మస్వరూపము మాయచే ఆవృతమై ఉన్నది. ఈ శరీరము జన్మకు ముందుగా గాని మరణానంతరము గాని అవ్యక్తమే. కేవలము మధ్యకాలములో మాయా కారణమున ప్రతీతమగుచున్నది. జన్మాది షడ్వికారములు ఈ శరీరమునకు సంబంధించినవి. ఇది అంటే నశ్వరమైన ఈ శరీరము ఆద్యంతముల యందును మధ్యకాలమునందును అనిత్యమే. దీనితో నీకు ఎట్టి సంబంధము లేదు. ఉద్ధవుడు పలికెను, విశ్వేశ్వర, నీవు విరాట్ పురుషుడవు. నీవు వివరించిన జ్ఞానయోగము విశుద్ధము, విపులము. ఇది ఉపదేశ పరంపరాప్రాప్తము, వైరాగ్య విజ్ఞానయుతము. ఇప్పుడు దయతో భక్తియోగమును గూర్చి విశదీకరింపుము. పరమ గోప్యమైన ఈ భక్తియోగమును బ్రహ్మాది దేవతలు కూడా అన్వేషించుచుందురు. స్వామి, దుస్సహమైన ఈ సంసార మార్గమును సాగిపోవచున్న మానవుని తాపత్రయములు అనుక్షణము పీడించుచుండును. అందు నిరంతరము పరితాపమునకు లోనగుచున్న పురుషునకు సర్వరక్షకమైన నీ పాద పద్మ యుగళమనడి గొడుగు నీడ తప్ప శరణ్యమైనది మరి ఒకటి లేదు. అది అమృతమయమైన మోక్షమును ప్రసాదించును. అమృతము అంటే మోక్ష సుఖం. వీరరాఘవీక్య వ్యాఖ్య. మహానుభావ, దుర్భరమైన ఈ సంసార కుపమున పడి కాల సర్పముచే కాటు వేయబడుచున్నను మానవుడు క్షుద్ర సుఖములపై గల తృష్ణను వేడలేక విలవిలలాడుచున్నాడు. అట్టి స్థితిలోనున్న పురుషుని మోక్షబోధకములైన నీ అమృత వచనములతో తడిపి దయతో ఉద్ధరింపుము. శ్రీ భగవానుడు వచించెను, ఉద్ధవ, నీవు అడిగిన ఈ ప్రశ్ననే పూర్వము అజాతశత్రువైన ధర్మరాజు ధర్మాత్మలలో మేటి అయిన భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన భీష్మ పితామహుని మా అందరి సమక్షమున మేమందరము వినుచుండగా అడిగాను. కురుక్షేత్ర యుద్ధము ముగిసిన పిమ్మట ధర్మరాజు తన యొక్క బంధుమిత్రుల మృతి కారణముగా ఎంతయో శోక విహ్వలుడయ్యాను. అంతటా అతడు భీష్మాచార్యుని నుండి పెక్కు ధర్మములను గూర్చి వినిన మీదట మోక్ష ధర్మములను గూర్చి అభ్యర్థించెను. అప్పుడు భీష్మ పితామహుడు జ్ఞాన విజ్ఞాన వైరాగ్య శ్రద్ధ భక్తి భావములతో పరిపూర్ణమైన పెక్కు మోక్ష ధర్మములను ధర్మరాజునకు నా సమక్షముననే తెలిపియుండెను. ఇప్పుడు నేను వాటిని నీకు వివరింతును. ఉద్ధవ, ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను 9, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు అను 11, పంచమహాభూతములు అంటే పృథ్వీ, వ్యాపస్తేజోవాయురాకాశములు, త్రిగుణములు అంటే సత్వ, రజస్తమో గుణములు అను ఈ 28 తత్వములు, స్థావర జంగమాత్మకములైన తృణములు మొదలుకొని బ్రహ్మ పర్యంతము గల అన్ని కార్యములలో గోచరించును. వీటిలో కూడా పరమాత్మ తత్వము ఒక్కటే అనుగతమై ఉన్నట్లు దర్శించుటయే పరోక్ష జ్ఞానము అనబడును. ఈ 28 తత్వములు ఉత్పత్తి, స్థితి, నాశములు గలవి. ఇవి త్రిగుణాత్మకమైన మాయ యొక్క కార్యములు. ఈ భావములతో పరమాత్మ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను జరుపుచుండును. ఇవి ఆ స్వామి యొక్క లీలలే. వీటిలో అంతర్లీనమై ఉన్న ఆ పరమాత్మ తత్వమే శాశ్వతము. ఆ తత్వము అనుభవైక వేద్యము, అదే విజ్ఞానము. ఈ విధముగా పరమాత్మయే జగత్తు యొక్క ఆది మధ్యాంతరములలో ఉండును. అంటే మొదలు, మధ్య, ఆఖరులో ఉండును.
ఆ ప్రభువు ఈ విశ్వమును సృష్టించి అందులో తానే అంతర్యామి అయి వెలసిల్లుచుండును. ప్రళయకాలమున దానిని మరల తనలో లీనమనుచ్చుకొనుచుండును. అటు పిమ్మట ప్రళయానంతరము కూడా నిత్య సత్యమైన ఆ పరమాత్మ తత్వమే మిగిలియుండును. జై శ్రీహరి. శృతి అంటే వేదము ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము. ఐతిహ్య ప్రమాణము అంటే ఇతిహాస పురాణములు, మహాపురుష వచనములు. అనుమాన ప్రమాణము అను 4 విధముల ప్రమాణములను బట్టి దృశ్య ప్రపంచము అస్థిరము అనియు, పరివర్తనశీలము అనియు, నశ్వరము అనియు బోధపడును. కనుక వివేకవంతుడు వివిధమైన కల్పనారూప ప్రపంచం నుండి విరక్తుడగును. అట్టి జ్ఞాని యొక్క దృష్టిలో పరమాత్మ తప్ప ఏ వస్తువునకు అస్తిత్వము ఉండదు. ఇహలోక భోగములన్నీయును నశ్వరములు అయినట్లే యజ్ఞాదుల ఫల స్వరూపములుగా లభించు స్వర్గాది బ్రహ్మలోక పర్యంతము గల సుఖములన్నీయు అమంగళములు, దుఃఖదాయకములు, నశ్వరములు అని జ్ఞాని గ్రహించవలెను. మహాత్మా ఉద్ధవ, భక్తి యోగమును గూర్చి నీకు ఇంతకుముందే తెలిపియుంటిని. కానీ దాని యందు నీకు ప్రీతి ఎక్కువగా ఉండటం వలన అట్టి భక్తి ప్రాప్తించుటకు గల శ్రేష్ఠ సాధనములను గూర్చి ఇంకను విపులముగా వివరించదను, వినుము. ఉద్ధవ, నా ఎడల భక్తిభావమును పొందగోరు పురుషుడు అమృతతుల్యములైన నా కథలను వినుటయందు శ్రద్ధను కలిగి ఉండవలెను. నిరంతరము నా నామ రూప గుణలీలను కీర్తించుచుండవలెను. నా అవతారములను, కర్మలను ప్రతిపాదించు వచనముల యందు ఆసక్తి కలిగి ఉండవలను. స్తోత్రముల ద్వారా నన్ను స్తుతించుచుండవలను. భగవత్ పూజా మందిరములను శుభ్రపరచుట, ఆవాహనాది షోడశోపచారములను నెరపుట, సాష్టాంగముగా నమస్కరించుట అనుష్ఠింపవలెను. నాకంటేను ఎక్కువగా నా భక్తుని పూజింపవలెను. సకల ప్రాణులలో నన్నే భావన చేయవలెను. శారీరక క్రియాకలాపములన్నింటినీ నా ప్రీతి కొరకై చేయవలెను. వాక్కులతో నా గుణగణములనే ప్రస్తావించుచుండవలను. సమస్త కామములను విసర్జించి త్రికరణ శుద్ధిగా నన్నే సేవింపవలను. నా ప్రీతి కొరకై సంపదలను వినియోగింపవలను. సుఖ సౌఖ్యములను త్యజింపవలను. యజ్ఞములు, దానములు, హోమములు, వ్రతములు, జప తపాదులు నా ప్రీతి కొరకై భగవదర్పణముగా ఆచరింపవలెను. ఈ ధర్మములను ఆచరించుచు తమ సర్వస్వములను నాకే అర్పించు వారికి నా యందు దృఢమైన భక్తి కుదురుకొనును. నా యందు పరిపూర్ణమైన భక్తి నెలకొన్న వారికి కావలసినది ఇంకేమి మిగిలియుండును? ఈ ధర్మములను పాటించిన వాని యొక్క చిత్తమునందు సత్వగుణము వృద్ధి చెందును. అప్పుడు అతడు ప్రశాంత చిత్తుడై తన ఆత్మను నాయందే లగ్నము చేయను. అంతట సాధకునకు భక్తి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యములు సహజముగా అబ్బును. మనస్సు సాంసారికమైన సంకల్ప వికల్పములలో మునిగి ఇంద్రియములను తన వెంట తీసుకుని పరిగెత్తును. వెంటనే ఆ మనస్సునందు రజోగుణము వ్యాపించును. అప్పుడు చిత్తము అసత్పదార్థములను చింతించుటలో మునిగిపోవును. తత్ఫలితముగా అది తన స్వస్వరూపము నుండి తొలగిపోవును. ఉద్ధవ, నాయందు భక్తి కలుగుటయే ధర్మము. ఆత్మ పరమాత్మల ఏకాత్మ అంటే ఐక్యతాభావము కలుగుటయే జ్ఞానము. విశ్వముల ఎడ అనాసక్తియే వైరాగ్యము. అనిమాది సిద్ధులే ఐశ్వర్యము. జై శ్రీహరి. ఉద్ధవుడు పలికెను. అరిశోధన, కృష్ణ, యమ నియమాదులు ఎన్ని విధములు? శమ దమములు అనగా ఏమి? ప్రభు, తితిక్ష అని దేనిని అందురు? ధృతి అని దేనికి పేరు? దానము, తపస్సు, శౌర్యము, సత్యము, ఋతము అంటే ఏమిటి? త్యాగము అనగా ఎట్టిది? అభీష్టమైన ధనమేది? యజ్ఞము అని దేనిని అందురు? దక్షిణ అని దేనికి పేరు? కేశవ, పురుషునకు నిజమైన బలమేది? భగమనగానేమి? లాభమనగా ఎట్టిది? ఉత్తమ విద్య, లజ్జ, శ్రీ, సుఖ దుఃఖములు అనగా ఏమి? ఎట్టివాడు పండితుడు? మూర్ఖుడు అనగా ఎవడు? సన్మార్గము అనగా ఎట్టిది? దుర్మార్గ లక్షణమేమి? స్వర్గము, నరకము అని వేటిని అందురు? బంధుమిత్రులు అనగా ఎట్టివారు? గృహము అనగా ఏమి? ధనవంతుడు ఎవరు? నిర్ధనుడు ఎవరు? కృపణుడు ఎవరు? ఈశ్వరుడు అని ఎవరిని అందురు? దయామయ, నా ఈ ప్రశ్నలకు సమాధానమిమ్ము. అంతేకాదు వాటికి విరుద్ధములైన భావములను కూడా విశదీకరింపుము. శ్రీకృష్ణ భగవానుడు నుడివెను. ఉద్ధవ, అహింస అంటే ప్రాణులయడ ఎట్టి ద్రోహచింత లేకుండుట. సత్యము అంటే భూతహితమైన భాషణము. అస్థేయము అంటే మనస్సునందు ఇతరుల సొత్తును అపహరించు ధోరణి లేకుండుట. అసంగము అంటే ఎట్టి లౌకిక విషయముల యందును ఆసక్తి లేకుండుట. లజ్జ అంటే సిగ్గు. అంశచయము అంటే అవసరమునకు మించి ధనాధికమును కూడబెట్టకుండుట. ఆస్తిక్యము అంటే వేదశాస్త్రముల యందు విశ్వాసము. బ్రహ్మచర్యము అంటే స్త్రీ సంగరాహిత్యము. మౌనము అంటే వృధాలాప వర్జనము. భగవన్నామ స్మరణము. స్థిరత అంటే నిశ్చలత్వము. క్షమ అంటే తితిక్ష సహనము.
అభయము అంటే నిర్భయత్వము అను ఈ 12ను యమములు అనబడును. శౌచము బాహ్య శౌచము, ఆభ్యంతర శౌచము, బాహ్యాభ్యంతర పవిత్రత, జపము మంత్రమును జపించుట, తపస్సు శాస్త్రీయ కాయక్లేశము, హోమము అగ్నికార్యమునందు ఆహుతి సమర్పించుట, శ్రద్ధ సత్కార్యములయందు పట్టుదల, ఆతిథ్యము అతిథి సేవ, భగవదారాధనము తీర్థయాత్ర, పరోపకార బుద్ధి, తుష్టి అంటే దైవికముగా లభించిన దానితో తృప్తి చెందుట, గురుసేవ అను ఈ 12ను నియమములు అని అనబడును. ఈ యమ నియమములు రెండును 12 విధములు. ఇవి సకామ నిష్కామ సాధకులకు మిగుల ఉపయుక్తములు నాయన. వీటిని అనుష్ఠించిన వారికి సకల కార్యములు నెరవేరును. శమము అనగా శాంతి మాత్రమే కాదు, భగవత్పరమైన నిష్ఠతో కూడిన బుద్ధి. దమము అనగా బాహ్యేంద్రియ నియమనము. తితిక్ష అనగా దుఃఖములను సహించుట. ధృతి అనగా జిహ్వ మరియు జననేంద్రియములను జయించుట, వాటి ఉద్వేగమును అణచుట. దండన్యాసము అనగా ఏ ప్రాణి ఎడలను ద్రోహచింతన లేకుండుట, ఏ ప్రాణిని దండింపకుండుట. దానము అనగా ధనమును అర్హులకు ఇచ్చుటయేగాక ఇతరులకు ఆపన్నులకు అభయమిచ్చుట. తపస్సు అనగా భోగములేడ అపేక్ష లేకుండుట. శౌర్యము అనగా కేవలము శత్రువులను జయించుట మాత్రమే కాదు, వాసనలన్నింటినీ జయించుట. సత్యము అనగా కేవలం యథార్థ భాషణమే కాదు, సకల ప్రాణులలోనూ పరమాత్మను దర్శించుట. వ్రతము అనగా సత్యము మరియు హితభాషణము అని మహాత్ములు పేర్కొనిరి. శౌచము అనగా కర్మలయందు ఆసక్తి లేకుండుట. సన్యాసము అనగా కోరికలను త్యజించుట. ధర్మమే మానవులకు అభీష్టమైన ధనము. పరమేశ్వరుడగు నేనే యజ్ఞమును జ్ఞానమును ఉపదేశించుటే దక్షిణ. ప్రాణాయామమే శ్రేష్టమైన బలము అనబడును. భగము అనగా ఈశ్వర భావము, ఐశ్వర్యము వీర్యము యశస్సు మొదలగునవి. లాభము అనుగా భగవంతుని యొద్ద ఉత్కృష్టమైన భక్తి భావమును పొందుట. విద్య జ్ఞానము మాత్రమే కాదు, పరబ్రహ్మమునందును ఆత్మయందును అభేద భావము కలిగి ఉండుట. లజ్జ అనగా సిగ్గు మాత్రమే కాదు, పాపకర్మలను ఆచరించుట యందు హేయభావమును కలిగి ఉండుట. శ్రీ అనగా నిరపేక్షతాది గుణ సముదాయము. సుఖము అనగా భోగము మాత్రమే కాదు, సుఖ దుఃఖముల యొద్ద సమభావమును కలిగి ఉండుట. దుఃఖము అనగా విషయ సుఖాపేక్ష. పండితుడు అనగా విద్వాంసుడు మాత్రమే కాదు, బంధ మోక్ష కారణములను ఎరిగినవాడు. మూర్ఖుడు అనగా దేహాత్మబుద్ధి గలవాడు, మమతాహంకారములు గలవాడు. పంథ అంటే సుమార్గము అనగా కంటకాదులు లేని త్రోవ కాదు, సంసారం నుండి విరక్తుని చేసి భగవంతుని చేర్చడి త్రోవ ఉపాయము. ఉత్పతము కుమార్గము అనగా చిత్త విక్షేపము, చిత్తము బహిర్ముఖము నొందుట. స్వర్గము అనగా సత్వగుణాభివృద్ధి. మిత్రమ నరకము అనగా తమో గుణాభివృద్ధి. తామిశ్రాది యాతనలు గావు. నిజమైన బంధువు గురువు అనగా నేనే, పరమాత్ముడే. గృహము అనగా మానవ శరీరము, కానీ హర్మ్యాది నివాస ప్రదేశములు కావు. ఆఢ్యుడు సంపన్నుడు అనగా సద్గుణ సంపన్నుడు, ధనవంతుడు కాదు. దరిద్రుడు అనగా ప్రాప్తించిన దానితో తృప్తి పడలేనివాడు, నిర్ధనుడు కాదు. కృపణుడు అనగా జితేంద్రుడు కానివాడు, దీనుడు కాదు. సమర్థుడు స్వతంత్రుడగు ఈశుడు అనగా శబ్దాది విషయముల యందు నిరాసక్తుడు, మహారాజు కాదు. విపర్యయ గుణేషు సంగ గుణముల యందు ఆసక్తి గలవాడు, పూర్తిగా అతడే అసమర్థుడు. ఓ ఉద్ధవ, నీవు అడిగిన ప్రశ్నలకు అన్నింటికి పూర్తిగా చక్కగా సమాధానములను ఇచ్చి తిని, వీటిని బాగుగా అర్థము చేసుకొన్నచో మోక్ష మార్గము సుగమమగును. ఇంకా గుణదోష లక్షణములను గూర్చి వేరుగా చెప్పవలసిన పని లేదు. సారాంశము ఏమనగా గుణదోషములపై దృష్టి పెట్టుటయే పెద్ద దోషము. గుణదోషములను పట్టించుకొనక తన సంకల్పరహితమైన శాంత స్వరూపమునందు నిలుచుటయే ఉత్తమ గుణము. జై శ్రీహరి.